సినీ ఇండస్ట్రీలో హర్రర్ సినిమాలు ఎప్పుడూ సేఫ్ బెట్ గా పరిగణించబడతాయి. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో హర్రర్ సినిమాలు విజయవంతమయ్యాయి. వీటికి ఒక ఫిక్స్డ్ ప్యాటర్న్ ఉంటుంది. ఆ ప్యాటర్న్ ను సరిగ్గా పట్టుకుంటే హిట్ ఖాయం. తెలుగు సినిమాల్లో కూడా ప్రతి దశాబ్దానికి ఒక ప్రత్యేకమైన హర్రర్ ట్రెండ్ ఉంది. ప్రారంభ దశ 1930 నుంచి 1990 వరకు. ఆ కాలంలో ఎక్కువగా మాంత్రికుడు విలన్ గా ఉండే కథలు వచ్చాయి. భయంకరమైన కాస్ట్యూమ్లు వేసి ప్రేక్షకులను భయపెట్టేవారు. దర్శకుడు విఠలాచార్య ఈ రకం హర్రర్ సినిమాలకు ప్రసిద్ధి. పాతాళ భైరవి, భైరవ ద్వీపం వంటి సినిమాలు ఈ కేటగిరీకి ఉదాహరణ. 1990 నుంచి 2000 వరకు. ఈ సమయంలో గోస్ట్ రివెంజ్ ట్రాక్ పాపులర్ అయింది. అంటే మనిషి చనిపోయాక ఆత్మగా మారి ప్రతీకారం తీర్చుకోవడం. రాత్రి, దయ్యం, ముని, అరుంధతి, కాంచన, 13B, చంద్రముఖి వంటి సినిమాలకు ఈ తరహాకు చెందినవి. ఇది టాలీవుడ్ లో అత్యంత విజయవంతమైన హర్రర్ ఫార్ములాగా నిలిచింది. తాజా దశ 2010 నుంచి ఇప్పటి వరకు. ఇక ఇప్పుడు మాంత్రికులు, బ్లాక్ మ్యాజిక్ చేసే పాత్రలు గుహల్లో లేదా అడవుల్లో కాకుండా మన మధ్యనే ఉంటున్నట్టు చూపిస్తున్నారు. పొలిమేర, బసూద, విరూపాక్ష వంటి సినిమాలు ఈ కాన్సెప్ట్ తో హిట్స్ కొట్టాయి. భవిష్యత్ దిశ. ఇక రాబోయే రోజుల్లో రాజాసాబ్ వంటి సినిమాలు కొత్త హర్రర్ ఎలిమెంట్స్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఈ సినిమాలు ఎలా రిసీవ్ అవుతాయో, జానర్ కి కొత్త లేయర్లు ఎలా జోడిస్తాయో చూడాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.